ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అవేలేండి కొత్తవేం లేవు. ఓకే. ఆ రోజు మీకు షేర్ చేశాను కదా! నాకేం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేయలేదు. ఇంటర్వ్యూ క్వెషన్స్ కాదు. జస్ట్ అవును. ఇవి షేర్ చేశాను కదా! మామూలుగా మెటీరియల్ అవునవును. దాంట్లోవే. ఓకే. ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే మనం టాపిక్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు కదా! అవును. నిన్న మనము వెబ్సైట్ చూసాం కదా! కొంచెము ఇవంతా ఐడియా ఉందా? ఏమేం చేసాం? స్టెప్స్ ఏమైనా గుర్తున్నాయండి? హలో! హలో. అండి. స్టెప్స్ గుర్తున్నాయండి? హలో. గుర్తున్నాను. వర్డ్‌ప్రెస్‌లో థీమ్స్‌ని యాడ్ చేసుకున్నాము. ఓకే. డిజైన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ మీద థీమ్ యాడ్ చేసుకోవాలి. హ్మ్. ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో ఏమో బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. హెడర్‌లో లోగో చేసుకోవచ్చు మ్యామ్. ఓకే. ఇంకా హెచ్‌టీఎంఎల్‌లో ఫోన్ నంబర్ గాని, ఇమేజెస్ గాని యాడ్ చేసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్2లో ఈమెయిల్ ఐడీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా లోగో యాడ్ చేసుకోవచ్చు. సోషల్ ఐకాన్ యూజ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు మ్యామ్. హ్మ్. ఇంకా వచ్చేసి యూఆర్ఎల్ చేసుకోవచ్చు. లింక్స్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. యూఆర్ఎల్ యాక్టివ్ అవుద్ది మ్యామ్ అప్పుడు. యూట్యూబ్ ఐకాన్ యూఆర్ఎల్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. గ్లోబల్ హెడర్‌లోని జనరల్ యూజ్ చేసుకొని ఐకాన్ కలర్ మార్చుకోవచ్చు మ్యామ్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి ఎన్బాన్ స్క్రోల్ చేసుకొని టాప్ ఆన్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే. పొజిషన్స్ మార్చుకోవచ్చు. ఓకే. బ్లాక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు మ్యామ్. ఫోటోలో వచ్చేసి కాపీ రైట్స్‌కి యూజ్ చేసుకుంటాం మ్యామ్ మనం. హ్మ్. టెక్స్ట్ బాక్స్‌లోని యాడ్ చేసుకోవచ్చు. ఫోటో సోషల్ ఐకాన్ యాడ్ చేసుకొని సైట్ ఐడెంటిటీ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే. ఓకే. నైస్. సరే మీకు కూడా ఐడియా ఉందండి? ఒకసారి అవును. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నా. నేను అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసినాక ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడుగుతాను. ఏంటండి? ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు డౌట్స్ ఉంటే అడుగుతాను. ఓకే అండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ఎడిట్స్ వరకు కంప్లీట్ చేసాము. అవును. ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా! పేజెస్‌లోకెళ్ళి పేజెస్ క్రియేట్ చేసుకున్నాము. హ్మ్. ఈ పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పేజెస్‌లో ఏంటంటే మనకు నచ్చినట్టుగా పేజెస్‌ని డిజైన్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఇంకా ఫస్ట్ మన హోమ్ పేజ్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలిమెంటర్ తోటి ఇక్కడ హోమ్ పేజీలో ఎడిట్ చేసుకుంటాం. ఇక్కడ ఇవంతా కూడా మనము ఎడిట్ చేసుకుంటాము. లైక్ ఈ హోమ్ పేజీ కాకుండా రిమైనింగ్ పేజెస్‌లో ఎలా ఎడిట్ చేసుకోవాలి. ఈ హోమ్ పేజ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఉంది. దాన్ని చేసాము. మనం ఓన్‌గా ఏం చేయలేదు ఎక్కువ.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసరికి మనకి రిమైనింగ్ ఇక్కడ ఒక అబౌట్ అస్ పేజ్ ఉంది. అబౌట్ అస్ పేజ్‌లో ఏం లేదు మనకి. జస్ట్ ఓన్లీ అబౌట్ అస్ ఉంది. దెన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్‌తో తీసుకున్నాం. జస్ట్ ఇక్కడేంటంటే ఇవంతా ఇది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి మొత్తం అన్నిటికి వచ్చింది. మనం ఇక్కడ క్లిక్ చే మనకొచ్చేసి వా ఈ చాట్ జీపీటీలో మనము కంటెంట్ అనేది రాసుకోవాలి. అంటే ఇట్లా రైట్ అబౌట్ అస్ పేజ్ కంటెంట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇస్తే మనకు ఒక అబౌట్ అస్ పేజ్ వచ్చి కంటెంట్ అనేది క్రియేట్ చేసిస్తుంది. మనకి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఈ ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ గ్రిడ్ అనేది వస్తుంది. మనం లేఅవుట్ మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ఫ్లెక్స్ బాక్స్ తీసుకుంటే ఇక్కడ మనము ఇట్లా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్లస్ బాక్స్ తీసుకుందాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్రియేట్ చేస్తే ఇక్కడ మనకి టెక్స్ట్ ఎడిటర్ వస్తుంది. ఈ టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ఈ చాట్ జీపీటీ నుంచి కంటెంట్ తీసుకుందాము. జస్ట్ ఇదేంటంటే నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న కంటెంట్. రియల్‌గా వెబ్‌సైట్‌లో చేయాలంటే కంటెంట్ అనేది నీట్‌గా జనరేట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం ఈ కంటెంట్ అనేది యాడ్ చేసాము. ఈ కంటెంట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 బాక్సెస్ రావాలనుకోండి మనకి ఇక్కడ ఈ వై వి చూస్ అని ఇదొకటి, ఇదొకటి ఓకే. నెక్స్ట్ ఇక్కడ విజన్ మిషన్ అని ఇక్కడ 2 ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ రెండిటికి 2 బాక్సెస్ రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ 2 బాక్సెస్ తీసుకుందాం. ఫస్ట్ బాక్స్‌లో ఒక కంటెంట్ యాడ్ చేద్దాం. అలాగే సెకండ్ బాక్స్‌లో ఇంకొక కంటెంట్ యాడ్ చేద్దాం. ఇట్లా ఒక బాక్స్ పెద్దగా, ఒక బాక్స్ చిన్నగా వస్తుందనుకోండి. మనం ఏంటంటే కంటెంట్ అనేది 50 వర్డ్స్ దీనికి ఇచ్చామంటే దీనికి కూడా 50 వర్డ్సే ఇస్తే ఆ 50 వర్డ్స్‌లోనే మనకు రాసిస్తది కాబట్టి ఈ 2 ఈవెన్‌గా వస్తాయి. బట్ ఇక్కడైతే ఓకే. మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకొక ఫ్లెక్స్ బాక్స్. అక్కడ మనం ఏం యాడ్ చేయాలంటే
వాట్ వి ఆఫర్ అని ఉంది. ఇది మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లస్ బాక్స్ తీసుకొని ఇక్కడ ఈ టెక్స్ట్ ఎడిటర్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ఎడిటర్ని తీసుకొని ఇక్కడ ఈ కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. బట్ ఈ కంటెంట్ అనేది మనకి మిడిల్లో రావాలనుకోండి ఇట్లా వస్తుంది. లైక్ ఇట్లా మిడిల్లో మనకి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ చేసేసుకొని ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఊరికే చూపిస్తున్నాను మీరు ఎట్లా యాడ్ చేసుకోవచ్చు కంటెంట్ అనేది. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకొని లైక్ ఇక్కడ ఏంటంటే మనము ఇమేజెస్ యాడ్ చేద్దాము. ఇమేజెస్ వచ్చేసి ఇక్కడ అలాగే డివైడర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కరాసిల్ ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక 3-4 ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలంటే డిఫరెంట్ ఇమేజెస్. ఈ ఇమేజెస్ అన్నిటికీ ఆల్ట్ టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. ఆల్ట్ టెక్స్ట్ కనుక యూజ్ చేయకపోతే మనం ఏ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నామో ఆ ఇమేజ్కి ప్రతి ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఉండాలి. ఆల్ట్ టెక్స్ట్ ఉంటేనే గూగుల్కి మన ఇమేజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. మనం ఇమేజ్ కనుక ఆల్ట్ టెక్స్ట్ ఏది ఇస్తే ఆ టెక్స్ట్కి మాత్రం ఆ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఇమేజ్లో ఏం కంటెంట్ ఉంది ఏం పెట్టామనేది గూగుల్కి తెలియదు, రీడ్ చేయదు. మనం ఇచ్చే ఆల్ట్ టెక్స్ట్ బేస్ మీద మనకు సెర్చ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మనకి ప్రాపర్ రిజల్ట్ రావాలంటే ప్రాపర్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అని ఇట్లా ప్రతి ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేది ఎంత టైం పడుతుంది కాబట్టి ఇట్లా డిఫరెంట్గా మనం యాడ్ చేసుకొని క్రియేట్ న్యూ గ్యాలరీ అండ్ ఇన్స్టెంట్ గ్యాలరీ ఇట్లా మనకి కరాసిల్ పోస్ట్లు అయితే వస్తాయి. ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత మనకి అబౌట్ అస్ పేజ్కి వెళ్ళి ఇక్కడ యాడ్ చేసిన కంటెంట్ అంతా యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి కరాసిల్ అన్నమాట. ఇట్లా మనకి ఇమేజెస్ అనేవి స్క్రోల్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ సైజు చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ లోగోస్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా క్లయింట్స్ అనేసి అవర్ క్లయింట్స్ అని ఇక్కడ పైన ఒక గ్రిడ్ యాడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బాక్స్ తీసుకొని ఈ ప్లస్ బాక్స్లో హెడ్డింగ్ అవర్ క్లయింట్స్ ఈ క్లయింట్స్ తీసుకొని ఇక్కడ H2 ట్యాగ్ ఉంది. ఇది మనం ఉంచుకోవచ్చు లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ క్లయింట్ కంటెంట్ అనేది సెంటర్లోకి రావాలి. అలాగే టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేయాలి. టెక్స్ట్ కలర్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ తీసేసి మనకి ఇట్లా డార్క్ కలర్స్లోకి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇలా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ వరకు ఈ కంటైనర్ వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ కోడ్ కాపీ చేసుకొని సెకండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోండి.
కలర్ అనేది 2 సేమ్ కలర్ వచ్చినాయి. ఇట్లా స్ట్రిప్ వచ్చిందనమాట అవర్ ప్లాంట్స్ అని. ఇట్లా మనం కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అపీరెన్స్లోకి వెళ్ళేసి కస్టమైజేషన్, కంటైనర్స్, ఇక్కడ మనకు రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవాలంటే ఈ థీమ్కి మనము పెయిడ్ వర్షన్లోకి వెళ్ళాలి. ఓకే. సంబంధించి కంటైనర్స్, ఫుల్ విడ్త్ రావడం లేదు. ఫుల్ విడ్త్ అది ఫుల్ విడ్త్ రావట్లేదు. మామూలుగా పెయిడ్ థీమ్స్ తీసుకుంటే ఇందులో మనకు అన్ని ఆప్షన్స్ ఈజీగా వర్క్ అవుతాయి. ఇది మనము తీసుకున్న ప్లాన్‌కి వచ్చిన వర్షన్ కాబట్టి సమ్ బేసిక్సే మనకి సపోర్ట్ ఉంటుంది. ఒక బిజినెస్‌కి గనక చేయాలంటే ఖచ్చితంగా పెయిడ్ థీమ్సే తీసుకోవాలి. ఫ్రీ థీమ్స్ అనేవి ప్రాపర్‌గా వర్క్ అవ్వవు. ఇట్లా మనకు కావాల్సినట్టు అలైన్ చేసుకోవడానికి. బట్ చేసే ప్రాసెస్ అయితే సేమ్ ఇలానే ఉంటది. ఇట్లా మనం యాడ్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ మనము ఏదైనా ఎఫ్ఏక్యూస్ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఇట్లా రేటింగ్స్ గానీ మనకి ఎక్కడైనా రేటింగ్స్ కావాలంటే ఇలా ఇవ్వడం ఇట్లాంటివన్నీ. అలాగే నెక్స్ట్ ఇట్లా మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటే మన వెబ్‌సైట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడి వరకు మనం చేసాం గదా! దీంట్లో మళ్ళీ ఇమేజెస్ సెపరేట్‌గా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్‌కి పక్కన ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కంటైనర్ ఇది తీసుకొని 2 బాక్సెస్ తీసుకొని
లైక్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి కంటెంట్ యాడ్ చేద్దాం. ఇట్లా కంటెంట్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలంటే మనం చూసే ఇమేజ్ ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ లేకపోతే వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం యాడ్ చేస్తాము. యాడ్ చేసినాక ఇక్కడ మనము దీనికి యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ఫుల్ ఫ్లెక్స్ బాక్స్ ఉంది, ఫుల్ విడ్త్ ఉంది, అలాగే విడ్త్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కంటైనర్స్ ఇవన్నీ లైక్ ఈ గ్యాప్స్, అలైన్మెంట్స్, జస్టిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ స్టైల్కి వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం, బోర్డర్ కలర్స్ యాడ్ చేసుకోవడం ఇక్కడ వస్తాయి. షేప్ డివైడర్స్ ఇలా ఇక్కడ మనకి ఏదైనా షేప్ కావాలనుకోండి మౌంటైన్స్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. విత్ కలర్ అంటే రెడ్ కలర్ మనకి ఇమేజ్ కాబట్టి పెద్దగా కనిపించట్లేదు. ఇమేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది. బట్ ఈ టెక్స్ట్కి చూపిస్తాను. ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళేసి అక్కడ బార్డర్కి మనకి ఏం లేవు కదా, ఇక్కడ సాలిడ్ దీని చుట్టూ బార్డర్ వచ్చింది. అలాగే మౌస్ ఓవర్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకి చేంజ్ కోసం డబుల్ ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ మనం కర్సర్ పెట్టగానే డబుల్ లేయర్ వస్తుంది దీనికి, లేకపోతే ఇలా సింగిల్ ఉంటుంది అనమాట. ఇవి మనం నెక్స్ట్ చూద్దాం. బార్డర్ విడ్త్ అనేది చిన్నగా ఉంది కదా, మనము కొంచెం పెద్దది పెడదాం. బార్డర్ రేడియస్ 10, ట్రాన్సిషన్ డ్యూరేషన్ అనేది ఇమీడియట్ ఉంది. అలాగే షేప్, టాప్ షేప్ వచ్చేసి మనకి కర్వ్, అలాగే దీని కలర్ అనేది చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేద్దాం. టాప్ షేప్ కలర్ అండ్ కర్వ్, బాటమ్ షేప్ అండ్ ఇది కూడా కర్వ్ అండ్ గ్రీన్ కలరే పెడతాం. దీనికి ఎల్లో కలర్ పెడతాం. దీనికి కూడా ఎల్లో కలర్ పెట్టి పబ్లిష్ చేస్తే ఇక్కడ నార్మల్గా ఉంది. ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. ఇదే ఇట్లా కలర్ కరువు షేప్ వచ్చింది అనమాట. ఇట్లా మనం ఇట్లా వచ్చేస్తే ఇక్కడ డబుల్ లైన్ వచ్చింది. మళ్ళీ తీస్తే సింగిల్. మౌస్ ఓవర్ అయితే డబుల్ లైన్స్, మౌస్ తీసేస్తే సింగిల్. ఇట్లానే దీన్ని యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే బోర్డర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్, ఈ అడ్వాన్స్డ్లో మోషన్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ వచ్చేసి యానిమేషన్స్ పెట్టచ్చు. ఇక్కడ రైట్ ఉందనుకోండి, ఇది కూడా ఇట్లా రైట్ నుంచి వస్తుంది. ఇట్లా మనం యానిమేషన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్స్ ఇట్లా స్లైడ్ డౌన్, ఇట్లా మనం కావాలంటే నచ్చిన యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేసి ఇక్కడ మనం వెబ్సైట్ని రీఫ్రెష్ చేస్తే అట్లా వస్తుంది మనకి యానిమేషన్స్ కావచ్చు. అలాగే దీనికి షాడోస్ కనుక చేయాలి అంటే
బాక్స్ షాడో. ఈ షాడో అనేది మనం ఇంక్రీజ్ చేసుకో హారిజాంటల్గా అండ్ వర్టికల్గా దాటచ్చు. అలాగే బ్లర్ అనేది తగ్గించే కొంది అది కనిపిస్తుంది. ఇంక్రీజ్ చేసే కొంది ఇట్లా కనిపిస్తుంది బ్లర్. దీన్ని ఇక్కడ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా ఉంది కదా, కొంచెం ఇట్లా చేస్తే మనకు డార్క్ వస్తుంది. అలాగే మన రెడ్ కలర్ అనుకోండి, రెడ్ కలర్ పెడితే రెడ్ కలర్ షాడో కనిపిస్తుంది. ప్రతిదానికి ఇమేజెస్ కానీ అన్నిటి కూడా ఇలానే అప్లై చేయాలి. సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకదానికి చేసినవి రిమైనింగ్ అన్నిటికీ చేయొచ్చు. ఇది వచ్చి షాడో వచ్చింది. ఇట్లా మనకి కావాల్సినట్టుగా వెబ్సైట్ని నీట్గా మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇచ్చిన థీమ్స్ ప్రాపర్గా వర్క్ అయినా అవ్వకపోయినా మనకి ఈ డిజైనింగ్ స్కిల్స్ ఉంటే దీని ద్వారా చేసుకోవచ్చు. బట్ ఇంకా పెయిడ్ వర్షన్లోకి వెళ్తే ఏమవుతుందంటే కంప్లీట్గా మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అబౌట్ అస్ పేజ్ చూసాం కదా, నెక్స్ట్ కాంటాక్ట్ అస్ పేజ్ చూద్దాం. కాంటాక్ట్ అస్ పేజ్ ఎడిట్ చేసి ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు కాంటాక్ట్ అస్ పేజ్లో ఏం కావాలి, కాంటాక్ట్ ఫామ్ కావాలి. ఈ కాంటాక్ట్ ఫామ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఆ కాంటాక్ట్ ఫామ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్కి మళ్ళీ ఎస్ఎంటిపి అంటే మనం కనెక్ట్ చేసుకోవాలి. సింపుల్ అదే ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దానికి యాడ్ చేసుకుంటే అప్పుడు మన ఈమెయిల్ అనేది మన జీమెయిల్కి కనెక్ట్ చేసుకుంటే ఎవరైనా ఫామ్ ఫిల్ చేస్తే మన ఆ ఈమెయిల్కి వచ్చేస్తాయి. బట్ ఈ ఎస్ఎంటిపి అనేది పెయిడ్ వర్షన్, ఫ్రీ వర్షన్ వర్క్ అయితే అవ్వట్లేదు. బట్ ఇక్కడ వచ్చేసి మనము అడ్రస్ ప్లస్ ఫామ్ రెండు యాడ్ చేస్తున్నాం. అడ్రస్ కావాలంటే జస్ట్ ఊరికే నేను ఇది యాడ్ చేస్తున్నాను ప్రజెంట్. అడ్రస్ అనేది యాడ్ చేసాము. ఇట్లా మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ మన కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, అవి ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనము ఫామ్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫామ్స్ అని ఉన్నాయి కానీ మనకి ఇది రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవాలి. ప్లగ్ఇన్ అనేది ఇక్కడ ప్లగ్ఇన్ యాడ్ ప్లగ్ఇన్ డబ్ల్యూపీ ఫామ్స్. ఇక్కడ ఇది వచ్చేసి డబ్ల్యూపీ ఫామ్స్, ఇది యాడ్ చేసుకుంటాం. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివ్, ఇది ఇన్స్టాల్ యాడ్ ఏ ప్లగ్ఇన్. డబ్ల్యూపీ ఇది డబ్ల్యూపీ మెయిల్ సింపుల్ మెయిల్ టెక్స్ట్ ప్రోటోకాల్ ఇది ఉంది కదా, డబ్ల్యూపీ ఫామ్స్కి ఇది మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఇంటిగ్రేట్ చేయాలంటే ఇది పెయిడ్ వర్షన్, ఇది మనకి రాదు, జస్ట్ చూపిస్తున్నాను మీ ఐడియా కోసం అంతే.
ఇది గెట్ స్టార్ట్ ఇవంతా ఉంది. గో బ్యాక్ టు డాష్‌బోర్డ్. లైక్ ఇప్పుడు మనకి డబ్ల్యూపీ ఫార్మ్స్ అని యాడ్ చేసాము. ఇంకోటొచ్చేసి డబ్ల్యూపీ మెయిల్ సింపుల్ మెయిల్డ్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ఇది ఉంది. జస్ట్ ఇప్పుడు డబ్ల్యూపీ ఫార్మ్స్‌లోకెళ్ళి మనం న్యూ ఫార్మ్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ యువర్ ఫార్మ్ అని ఉంది కదా! క్రియేట్ యువర్ ఫార్మ్ గాని, ఇక్కడ యాడ్ ఏ న్యూ ఫార్మ్ గాని తీసుకుందాం. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. మనం ఏఐ తోటి ఫామ్ జనరేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ ఫామ్ తోటి జనరేట్ చేసుకోవచ్చు. బిఫోర్ ఏఐ ఈ బ్లాంక్ ఫామ్ ఉండేది కానీ ఇప్పుడు వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. మనం ఈ టెంప్లెట్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకుందాం. నువ్వు ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఆప్షన్స్ కావాలంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళండి. జస్ట్ ఫ్రీ వెర్షన్ ఒక్కటే ఉంది. ఇక్కడ ఫుల్ నేము ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. మనకి నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, మెసేజ్ ఉంది కానీ ఫోన్ నెంబర్ లేదు. మనం ఫోన్ నెంబర్ యాడ్ చేయాలంటే పెయిడ్ వెర్షన్‌కి వెళ్ళాలి. అప్‌గ్రేడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఈ నెంబరు ఫస్ట్ నేము నెంబరు తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నెంబర్స్ అని ఉంది కదా! ఫోన్ నెంబర్ అని చెప్తే సెల్ నెంబర్ అని పెట్టాము. ఇక్కడ రిక్వైర్ ఫీల్డ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు కంపల్సరీగా ఇక్కడ స్టార్ వస్తది. ఈ ఈ నెంబర్ ఫీల్డ్ అనేది లీవ్ చేయకుండా ఉంటారు. జస్ట్ సేవ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! మనకి కంటైనర్స్ ఎంత ఉండాలి, మీడియం ఇది లార్జ్ వస్తుంది. అలాగే మీడియం ఉంటే ఈక్వల్‌గా ఉంటుంది. ఇలా రేంజ్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అడ్వాన్స్డ్‌లో. ఇది వచ్చేసి పెయిడ్ వెర్షన్ అనమాట. ఇక్కడ ఈ ఉంది. జస్ట్ సింపుల్ ఫామ్ ఉంది. కాంటాక్ట్ ఫామ్‌కి రీడ్ కాంటాక్ట్ ఫామ్ అని యాడ్ చేసాము. సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకొని మనం పేజెస్లోకి వెళ్ళి మన కాంటాక్ట్ అస్ పేజ్ తీసుకొని ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో ఏంటంటే మనము ఫామ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక ఫామ్ తీసుకుంటే రాలేదు కదా! ఈ ఫాము ఇక్కడ మనం టైప్ చేస్తే డబ్ల్యూపీ ఫామ్స్ వచ్చింది. ఇందాక ఈ ఫామ్స్ ఏమో లాక్ అయింది. బట్ ఈ డబ్ల్యూపీ ఫామ్స్ వచ్చింది. ఇక్కడ యాడ్ చేసాము. యాడ్ చేసినాక లీడ్ కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేయగానే అది ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడ ఇట్లా వచ్చేసింది అనమాట. దీన్ని మనం మళ్ళీ అలైన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. క్లిక్ చేసి అడ్వాన్స్డ్ ఆప్షన్లో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇందాక మనం మోషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఇందాక చేసినట్లు చేయొచ్చు. ఒకసారి మీరు చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది దీని మీద. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ స్లైడ్ షో కానీ వీడియో కానీ పెట్టచ్చు. ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ కానీ క్లాసిక్ అని పెట్టచ్చు. ఇట్లా గ్రేడియంట్ కలర్స్ లేదా క్లాసిక్ అని ఇమేజ్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ కలర్ అనేది ఇక్కడ సింగిల్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫామ్కి మనం కలర్ అనేది యాడ్ చేయొచ్చు. అలాగే ఈ బటన్ కలర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నెక్స్ట్ ఇది పబ్లిష్ చేస్తే తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము మ్యాప్ యాడ్ చేసుకోవాలి కదా! మ్యాప్ యాడ్ చేసుకోవాలంటే మనకి ఎంత సైజ్ కావాలో అంత ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ మ్యాప్ ఇది ఫ్రీగానే వస్తుంది.
ఇక్కడ వచ్చేసి మనము మన లొకేషన్ ఇవ్వాలి. మన హౌస్ అడ్రస్ అలాగే ఆఫీస్ అడ్రస్ కరెక్ట్గా ఉంటే అడ్రస్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసాం కాబట్టి హైదరాబాద్ వచ్చింది. హైట్ అనేది ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇట్లా మనం యాడ్ చేసుకొని జస్ట్ పబ్లిష్ చేస్తే కాంటాక్ట్ ఫామ్ కూడా అయిపోతుంది. ఇట్లా మనం అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు చేయాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మనది. ఇప్పుడు మనం ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ చేయాలో అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చినాక ఇక్కడ ఏంటంటే మనము పోస్ట్లు యాడ్ చేయాలన్నమాట. ఈ పోస్టులు మనకి చాలా ఇంపార్టెంట్. మనం డైలీ వర్క్ చేసేది ఈ పోస్టులలోనే. ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ బ్లాగ్స్ అని ఉంది. ఇవి రాలేదు కదా, ఒక పేజీని బ్లాగ్ పోస్ట్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. జస్ట్ కంటెంట్ సేమ్ ఇదే తీసుకుంటాంలేండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ జనరేట్ చేయడం ఎందుకు, ఎంపవరింగ్ యువర్ డిజిటల్ ఫ్యూచర్స్ ఎట్ ద టైం. ఈ బ్లాగ్ టైటిల్ ఇది. టైటిల్ ఇక్కడ యాడ్ చేసుకొని పబ్లిష్ చేస్తాం. ఇక్కడ పబ్లిష్ అయిపోయినాక నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. మనం బ్లాగ్ అయితే రాసుకోవాలి, విత్ ప్రాంప్ట్ ఇస్తాను, అన్నీ చేస్తాను. దాంతో మనం ఎగ్జాక్ట్ బ్లాగ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాతనే మనం చేయాలి. ఇది ఎట్లా పడితే అట్లా కంటెంట్ అనేది చేయకూడదు. దానికి రూల్స్ ఉంటాయి, అవి మనం బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కంటెంట్ యాడ్ చేయడము, ఎస్సీఓ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఇట్లా బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం, బ్లాగ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ పబ్లిష్ చేసుకున్నాం. పబ్లిష్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బ్లాగ్ సెలెక్ట్ చేస్తే మనకి ఏం రావట్లేదు. సర్వీసెస్కి వచ్చిన ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇక్కడ బ్లాగ్ అనేది రావట్లేదు. ఈ బ్లాగ్ రాకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ అపీరెన్స్లోకి వెళ్ళేసి కస్టమైజేషన్లోకి వెళ్ళి జనరల్ లైక్ దిస్ జనరల్ క్లాత్ సైట్ హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ పోస్ట్ పేజ్ ఉంది కదా, ఇక్కడ మనం బ్లాగ్ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తే మనకి బ్లాగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ యాడ్ చేయాలంటే నెక్స్ట్ పేజెస్లోకి వెళ్ళేసి ఆల్ పోస్ట్లు, ఇక్కడ మనకి ఉంది కదా ఎడిట్ విత్ వర్డ్ ప్రెస్. ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది. మనం ఒక ఫీచర్డ్ ఇమేజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ సెట్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఇంతవరకు మనకు అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది. బట్ ఈ బ్లాగ్ సైజ్ మనం ఇమేజ్ డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్ వచ్చింది, బ్లాగ్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం బ్లాగ్కి వెళ్ళాం. కానీ ఇక్కడ కూడా ఇమేజ్ రావాలంటే మనము ఎప్పుడైతే కంటెంట్ యాడ్ చేస్తామో అక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. అది ప్రాసెస్. బట్ ఇక్కడ మనకి ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ప్లగ్ఇన్స్ అన్నమాట. ఈ ప్లగ్ఇన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళేసి మనం ఎస్సీఓ ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ ర్యాంక్ మత్ అనేది మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ర్యాంక్ మత్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇంకా యోస్ట్ అండ్ ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ఉంటాయి, అవి మీరు ట్రై చేయండి. ఊరికే జస్ట్ ఆప్షన్స్ మీకు తెలుసుకోవడానికి ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడు ఇది వాడుతున్నారు. అన్నిటికన్నా ఎక్కువ పాపులర్ ఏది అంటే యోస్ట్ ప్లగ్ఇన్, యోస్ట్ ఎస్సీఓ. అది పాపులర్ వచ్చింది.
ఇక్కడ యాడ్ మాకు కరెక్ట్ అకౌంట్ అని ఉంది. స్కిప్ ద స్టెప్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టార్ట్ విజార్డ్, పర్సనల్ బ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తా. కంటిన్యూ. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ బ్లాగ్ పోస్ట్లు, ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ ఉంది. ఆర్టికల్స్ కూడా సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మనకి ర్యాంక్ మార్క్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు పోస్టులు తీసుకోవాలి. ఈ ఆల్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ ఆల్ పోస్ట్కి వచ్చేసినాక ఇక్కడ మనం ఎడిట్ ఇన్ వర్డ్ ప్రెస్లో ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ర్యాంక్ మ్యాథ్ అనేది వచ్చింది. ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ అనేది వస్తే ఇక్కడ మనం స్నిప్పెట్ని ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు టైటిల్, డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలి. ఈ టైటిల్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ పర్సంటేజ్ తోటి ఇది ఏంటంటే సైట్ సిగ్నల్స్, ఇది ఓకే. బట్ ఇక్కడ వచ్చేసి పెర్మాలింక్లో యూఆర్ఎల్ అంటారు, ఇది కూడా ఓకే. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 50 to 60 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. మన టైటిల్ అనేది 97 క్యారెక్టర్స్ ఉంది. ఇక్కడ మనకి పెర్మాలింక్ అనేది 75 క్యారెక్టర్స్లోనే ఉండాలి. 1 or 2 క్యారెక్టర్స్ ఉంది. ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి 120 క్యారెక్టర్స్ ఉండాలి. సారీ 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఇట్లా యాడ్ చేస్తాం కదా, దీంట్లో మనకి డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. ఇక్కడ ఈ కీవర్డ్స్ అనేవి మనకు ప్రాపర్గా లేవన్నమాట. కీవర్డ్స్ అనేవి మనం ఆర్టికల్ రాసుకునేటప్పుడే ప్రాపర్గా ఉంటే అప్పుడు మనకి ఆర్టికల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఊరికి జస్ట్ డిజిటల్ అనే ఒక మనం ఫోకసింగ్ కీవర్డ్ తీసుకుంటే ఫస్ట్ గూగుల్ బాట్స్ వచ్చి ఈ ఫోకసింగ్ కీవర్డ్ని తీసుకుంటాయి. ఈ ఫోకసింగ్ కీవర్డ్ మనం ఏ వర్డ్ అయితే ఇచ్చామో దాన్నే టార్గెట్ చేస్తాయి. బట్ ఈ ఒక్క కీవర్డ్ అంటే మనకి ఇది షార్ట్ టైల్ కీవర్డ్. ఇలా సింగిల్ కీవర్డ్ని టార్గెట్ చేస్తే మనకి ర్యాంక్ రావడం అనేది చాలా టైం పడుతుంది. మనం 1 or more కీవర్డ్స్ని టార్గెట్ చేయాలి. మనం బ్లాగ్స్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో ఆ రోజు ఇవన్నీ చెప్తాను. లైక్ ఇట్లా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం ఎప్పుడు చేస్తామంటే రియల్ ఆర్టికల్ రాసినప్పుడు అప్పుడు నేను చూపిస్తాను. ఇది ఈ ర్యాంక్ మ్యాథ్ చేసేదేమో లైక్ సెర్చ్ ఇంజిన్ పర్పస్, బట్ మామూలు కంటెంట్ ఏమో యూజర్ పర్పస్. ఇది మనం రియల్గా బ్లాగ్స్ పోస్ట్ చేసేటప్పుడు అప్పుడు ఎలా చేయాలనేది మళ్ళీ క్లారిటీగా అక్కడ వస్తుంది. అక్కడ చూద్దాము. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మాధవి గారు, హలో. చెప్పండి మ్యామ్.